దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ 146. చైతన్య శిరీష మధ్య ఏం జరుగుతుంది? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. మామిడి తోరణాలు, బంతిపూల మాలలతో ఇల్లు అలంకరించుకుంటూ ఉంటే అందరూ వ్రతానికి ట్రెడిషనల్ డ్రెస్లో ఎవరి రూమ్లో వాళ్ళు రెడీ అవుతుంటారు. ఆనంది సహాయంతో అశ్విన్ పంచ కట్టుకోగలిగిన చైతన్య మాత్రం తిప్పలు పడుతుంటాడు. అప్పటికే పంచకట్టుతో అమర్, జెర్రీ అంచు చీరతో నదిత పూజ దగ్గరికి చేరుకొని వ్రతానికి కావాల్సిన సామాగ్రిని ఇద్దరూ పంతులు గారికి అందిస్తూ ఉంటారు. ఓ పక్కగా కూర్చున్న బామ్మగారు బంతిపూలని గుచ్చుతూ కనిపిస్తుంటుంది. ముత్యాలు కూడా పూజకు కావలసిన పసుపు, కుంకుమ, జాకెట్ ముక్కలు, కొబ్బరికాయ పంతులు గారికి అందిస్తూ ఉంటే పంతులు గారు అవి అందుకొని కలశాన్ని రెడీ చేస్తుంటారు. ఈలోపు అశ్విని కూడా పంచెకట్టులో పూర్తిగా రెడీ అయి డిజైనర్ శారీ ధరించిన ఆనందిని తీసుకొని అక్కడికి వస్తాడు. ఆ డ్రెస్సులో అమర్ కొడుకుని కొత్తగా చూస్తూ, పంచెకట్టులో అశ్విన్ బాగున్నాడు కదా అని అడుగుతాడు పక్క నిలబడ్డ నందితని. అలా అనుకు, నా కొడుక్కి దిష్టి తగులుతుంది అంటూ నొచ్చుకుంటుంది నందిత. పట్టుచీర కట్టుకోకుండా ఈ డిజైనర్ శారీ కట్టుకున్నావేంటే అని అడుగుతుంది బామ్మగారు. నా పెళ్ళికే పట్టుచీర కట్టుకొని పూల జడ వేసుకునే అవకాశం రాలేదు. ఇక అలాంటప్పుడు మిగతా వాటికి కడితే ఏంటి, కట్టకపోతే ఏంటి అంటూ మూతి 3 వంకలు తిప్పుకుంటుంది ఆనంది అశ్విని మీద కోపంతో. అశ్వినికి తన కోపం అర్థమవుతున్నా మౌనంగా ఉంటాడు. చాలే, ఇప్పుడు నీ పట్టు చీర పూల జడ గొల తీసుకురాకు అంటుంది బామ్మగారు. ఈలోపు శిరీష కూడా మంచి శారీలో మహాలక్ష్మిలాగా రెడీ అయి అక్కడికి వస్తుంది. కూతుర్ని చూసుకుని అమర్, నందిత సంతోషపడుతుంటే, అదేంటి ఒక్కదానివి వచ్చావు, నీ మొగుడెక్కడా అని అడుగుతుంది బామ్మగారు. ఆ మాటలకు శివంగిలా అయిపోతూ, నా మొగుడెవరు అని అడుగుతుంది. అబ్బా, వ్రతం ముందు ఇలాంటి కోపతాపాలు పెట్టుకోకూడదే, అలా కోపం చూపిస్తూ పూజ చేస్తే ఫలితం కూడా ఉండదు అంటూ దెప్పి పొడుస్తుంది బామ్మగారు. పంతులుగారు పూజకి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, అందరూ జంటలు వచ్చి కూర్చోండమ్మా అని అంటాడు. సరే అని చెప్పి అమర్, నదిత, అశ్విన్, ఆనంది వెళ్ళి పీటల మీద కూర్చుంటే శిరీష చైతన్య కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. నువ్వొకసారి చైతన్య దగ్గరికి వెళ్ళి త్వరగా రమ్మని చెప్పు శిరీష అంటుంది బామ్మగారు. నేనా అంటుంది శివంగి వెళ్ళటం ఇష్టం లేక. చెల్లెలు చైతన్య రూములోకి వెళ్ళటం అశ్విని కూడా ఇష్టం లేక, నేను వెళ్ళి పిలుచుకొని వస్తాను ఉండు బామ్మ అంటూ అశ్విన్ పీటల మీద నుంచి లేవబోతుంటే, తప్పు బాబు, పీటల మీద కూర్చున్నాక పూజ అయ్యే వరకు లేవద్దు అని పంతులుగారు అనేసరికి, అయ్యో నువ్వు లేవకయమ్మా, కూర్చో అంటూ అశ్విన్ లేవకుండా ఆనంది చేయి పట్టుకుని కూర్చోబెడుతుంది. త్వరగా వెళ్ళి చేతిని రమ్మనవే, గుడి దగ్గరికి కూడా వెళ్ళాలి అంటుంది బామ్మగారు బంతిపూలు గుచ్చుతూ. చేతిని పిలవటం ఇష్టం లేకపోయినా సరేలే అని చిరాగ్గాని చెప్పి వెళ్తుంటుంది. రూమ్ దగ్గరికి వెళ్ళి రూంలోకి తొంగి చూసేసరికి అటుగా నిలబడిన చైతన్య పంచె కట్టడానికి నానా తిప్పలు పడుతూ అడ్డదిట్టంగా కట్టి జోకర్లా కనిపిస్తుంటాడు. అది చూసి శివంగి కోపం ఎగిరిపోయి పకపక నవ్వుతుంటుంది. ఆ నవ్వుకి ఉలిక్కిపడి ఇటుగా తిరిగి చూసేసరికి శివంగి నవ్వటం చైతన్య కంటపడి, ఏ శివంగి, ఏంటి అలా నవ్వుతున్నావు అంటూ కోపడతాడు. మరి లేకపోతే ఈ పంచె కట్టడం ఏంటి? ఈ అవతారంతో నువ్వు పూజ దగ్గరికి వస్తే అక్కడ ఉన్న సత్యనారాయణ స్వామి కూడా పారిపోతాడు అంటుంది నవ్వుతూ. మరి నాకు కట్టుకోవడం రావట్లేదు, నువ్వొచ్చి కాస్త హెల్ప్ చేయొచ్చు కదా అని అంటాడు. పంచెలు కట్టడం నా ప్రొఫెషనల్ అనుకుంటున్నావా అని అడుగుతుంది చేతులు కట్టుకుని డోర్కి ఆనుకొని నిలబడుతూ. పంచె కట్టే ప్రొఫెషనల్ కాకపోయినా సహాయం చేయొచ్చు, పంచె కట్టే విధానం నాకు తెలుసు, కాకపోతే ఎవరైనా సహాయం చేసేవాళ్ళుంటే చాలు, నేను కట్టుకుంటాను అని అంటాడు. నేను చేయను అంటుంది సూటిగా చూస్తూ. చేయవా, ఎందుకు చేయవు అంటూ చేతిలో ఉన్న పంచెని వదిలేసేసరికి
అది జారిపోతూ ఉంటుంది. అది చూసి శివంగి భయంతో కళ్ళు మూసుకొని, "నీకు పుణ్యం ఉంటుంది. పూజకు ముందు నీ విశ్వదర్శనం చేయకు" అని అంటుంది. అమ్మో! అంటూ చైతన్య భయపడుతూ పంచెని జారకుండా పట్టుకొని, నేనిలా వస్తే అక్కడ కూడా నా పంచె జారిపోయి, నా పరువు పోయే అవకాశం ఉంది. ప్లీజ్ హెల్ప్ చేయవా? అంటూ రిక్వెస్ట్‌గా అడుగుతాడు. త్వరగా రావాలమ్మా! అంటూ పంతులుగారు బయట్నించి కేకలు వేస్తుంటే, టైం లేదనుకొని, సరేలే పట్టు అంటూ శివంగి చైతన్య దగ్గరికి వచ్చి పంచె కట్టడంలో హెల్ప్ చేస్తుంటుంది. పంచె కుర్చీలు పోసి వెనక నుంచి దోపుతుంటే చైతన్యకి గిలిగింతలు పుట్టి మెలకలు తిరుగుతూ నవ్వుతుంటాడు. ఏయ్! నువ్వలా కదిలితే పంచె కట్టడం నాకు రాదు. కదలకుండా నిలబడు అంటూ కసిరిస్తుంది. సరే సరే అంటూ భార్యతో చివరికి పంచె కట్టించుకుంటాడు. శివంగి తర్వాత చైతన్యని పంచెకట్టులో టాప్ అండ్ బాటమ్ చూసి, పర్వాలేదులే యావరేజ్‌గా ఉన్నావు అని అంటుంది. చైతన్య కూడా తన్ని టాప్ అండ్ బాటమ్ చూసి, నువ్వు మాత్రం సూపర్‌గా ఉన్నావు అని అంటాడు. థాంక్స్ అని కోపంగా చెప్పి, పద అక్కడ పిలుస్తున్నారు అంటూ ముందుకు వెళ్తుంటుంది. ఆ సత్యనారాయణ స్వామి అనుగ్రహం లభించి, ఈ శివంగి నా చెంతన చేరితే బాగుండు అని అనుకుంటూ శివంగితో కలిసి వ్రతం దగ్గరికి వస్తాడు. వారిద్దరూ కలిసి వస్తుంటే ఈ రెండు జంటలు కాస్త ఆరాధనగా వాళ్ళిద్దరినీ చూస్తుంటాయి. కానీ ఆ చూపులు నందితలోనూ అశ్విన్‌లోనూ ఎక్కువసేపు నిలబడలేదు. వెంటనే చూపులు తిప్పుకున్నారు. రండి బాబూ వచ్చి కూర్చోండి అని పంతులుగారు చెప్పగానే వాళ్ళు కూడా వచ్చి పీటల మీద కూర్చుంటారు. పంతులుగారు మంత్రాలు చదువుతూ కంకణాలకి పూజ చేసి, ఈ కంకణాలు మీ దంపతులు ఒకరికొకరు కట్టుకోండి అంటూ ఇచ్చాడు. అమర్, అశ్విన్, చైతన్య వాటిని తీసుకొని వాళ్ళ భార్యల చేతులకి కడుతుంటారు. తర్వాత ఈ ముగ్గురు కూడా భర్తలకి కడుతుంటారు. వాళ్ళని అలా చూస్తున్న బామ్మగారికి సంతోషంతో కడుపు నిండిపోతుంది. ముగ్గురు జంటలు కనులు నిండుగా ఎంత బాగున్నారో అని అనుకుని ముత్యాలు కూడా సంతోషపడుతుంది. ఇంటి పక్కన ఉండే భూషయ్య దంపతులతో పాటు ఇరుగు పొరుగు కొంతమంది కూడా వచ్చి వాళ్ళ వ్రతాన్ని చూస్తుంటారు. ఇలా మూడు జంటలు ఆ సమయాన ఎలాంటి కోపద్వేషాలకి తావు లేకుండా దేవుడి మీద భక్తితో ఆ వ్రతంలో పాల్గొంటారు. ఇలా కొద్దిసేపటికి వ్రతం ముగిసే ముందు పంతులుగారు ప్లేట్లో ఉన్న ఎర్రనీళ్లు అమరికి అందిస్తూ, ఆ దేవుడు అనుగ్రహం మీకు తప్పకుండా అందుతుంది అని చెప్పి, ఈ ఎర్రనీళ్లు బయట ఉన్న తులసమ్మ కొట దగ్గర పోసిరండి అమరేంద్ర గారు అని అంటాడు. అలాగే పంతులుగారు అని చెప్పి ఆ ప్లేట్ తీసుకుని అమర్ బయటికి వెళ్ళి తులసి కొట దగ్గర పోసి వస్తుండగా ఏదో అనుమానం వచ్చి వెనక్కి తిరుగుతాడు. అక్కడ గోడ ముందు బూట్లు అడుగులు కనిపిస్తుంటాయి. ఆ అడుగులు చూసి ఆశ్చర్యపోతూ వాటి దగ్గరికొచ్చి, ఇక్కడ బూట్లడుగులు ఉన్నాయేంటి అని అనుకొని తల ఎత్తి ఆ గోడ వైపు చూస్తాడు. మనిషి దూకి ఇవతలకు రాగలడు అనే అంత ఎత్తులో ఆ గోడ కనిపిస్తుంటే అమర్ కంగారు పడుతూ అడుగుల వైపు చూసేసరికి మరి కాస్త దూరంలో సిగరెట్ తాగి వేసిన సిగరెట్ ముక్క కనిపిస్తుంటుంది. అది చూసి ఇంకా ఆశ్చర్యపోతూ తిరిగి బూట్లు అడుగులు చూసి, ఈ బూట్లు అడుగులు మన వాళ్ళలో ఎవరివి కాదు. సిగరెట్ కూడా ఎవరూ తాగేవాళ్ళు లేరు. ఒకవేళ అంతకుముందే పడేసి ఉంది అనుకోటానికి భూషయ్య ఇల్లు మొత్తం క్లీన్ చేయించాడు. సో, అంతకు ముందు ఉండే ఛాన్స్ లేదు. అంటే రాత్రి ఎవడో గోడ దూకి లోపలికొచ్చాడు అని అనుకొని రాత్రి ఆనంది ఆ కిటికీ దగ్గర గుంటనక్క ఉన్నాడు అని చెప్పడం గుర్తు తెచ్చుకొని కంగారు పడుతూ అక్కడ పరిసర ప్రాంతాలన్నీ గమనిస్తూ వెళ్తుంటాడు. నేల తేమగా ఉండేసరికి వాడి బూట్లు అడుగులు వెళ్ళే కొద్దీ కనిపిస్తూ ఉంటాయి. ఆ అడుగులు ఫాలో అవుతూ వాడు ఏ రూమ్ దగ్గరికి వెళ్ళాడో అమర్ గమనిస్తూ వస్తున్నాడు. వాడు బామ్మగారి రూమ్ దగ్గరికి వెళ్ళడం, చైతన్య రూమ్ దగ్గరికి, అమర్ రూమ్ దగ్గరికి, నందిత రూమ్ దగ్గరికి వెళ్ళడం అన్నీ తెలుస్తూ చివరికి ఆనంది వాళ్ళు ఉన్న రూమ్ కిటికీ దగ్గర అడుగులు కనిపిస్తుంటే కంగారు పడుతూ, అంటే రాత్రి ఎవడో రావటం, ఆనంది చూడటం కరెక్టే. కాకపోతే ఆనంది అన్నట్టుగా అతను శశాంక్ అయ్యే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు. మరి ఎవరొచ్చుంటారు?
ప్రతి రూమ్ దగ్గరికి ఎందుకు వెళ్ళి ఉంటాడు అని ఆలోచిస్తూ ఉంటాడు. ముత్యాలు అమర్‌ని వెతుక్కుంటూ వచ్చి, "పంతులు గారు మిమ్మల్ని త్వరగా రమ్మంటున్నారు సార్" అని అంటుంది. కంగారులో ఉన్న అమర్ ముత్యాలను చూడగానే ఆ టెన్షన్‌ని బయటికి కనపడనివ్వకుండా, "వస్తున్నాను" అని చెప్పి వెళ్తుంటాడు. తిరిగి వచ్చి నందిత పక్కన పీటల మీద కూర్చుంటాడు. కానీ మనసులో అభ్రతాభావం నెలకొని కుటుంబ సభ్యుల గురించి కంగారు పడుతుంటాడు. నందిత అది గమనించి "ఏమైంది?" అని అడుగుతుంది. ఆ విషయం ఎవరికీ తెలియకూడదని ఉద్దేశంతో మనసులో పెట్టుకొని "ఏమీ లేదు" అని అంటాడు పైకి కాస్త నవ్వుతూ. కానీ అమర్ దేని గురించో కంగారు పడుతున్నాడని నందిత కాస్త అనుమానంగానే ఉంటుంది. ఇలా మరి కొద్దిసేపటికి పంతులుగారు వ్రతం ముగించి, "అందరూ దేవుడికి దండం పెట్టుకొని పీటల మీద నుంచి లేవండమ్మా" అని అంటాడు. దాంతో అందరి జంటలు చేతులు జోడించి ఆ దేవుడికి నమస్కరిస్తూ ఉన్నారు. కంగారులో ఉన్న అమర్ కూడా కళ్ళు మూసుకొని ఆ దేవుడికి నమస్కరిస్తూ, "స్వామి, నా కుటుంబం క్షేమంగా ఉండటం కోసం నేను నా జీవితాన్ని త్యాగం చేసుకొని నా భార్య పిల్లల్ని బాధ పెడుతూ వచ్చాను. అప్పుడైనా ఇప్పుడైనా నేను కోరుకునేది నా కుటుంబం క్షేమంగా ఉండటమే. నా శత్రువుల నుంచి నా కుటుంబంలో ఉన్న వారికి ఎవరికీ కూడా ఎలాంటి హాని జరగకుండా చూడు తండ్రి" అని మనసులో కోరుకుంటాడు. మరోపక్క గుడి దగ్గర ఆనందిని చంపడం కోసం శశాంక్ రౌడీలను పెట్టి సిద్ధంగా ఉన్నాడు. శిరీష, ఆనంది వచ్చిన వారికి చిరునవ్వుతో తీర్థ ప్రసాదాలు, వాయినాలు అందిస్తుంటారు. వ్రతం బాగా జరిగింది కదా అని అనుకుంటూ ఆ ప్రసాదాలు స్వీకరిస్తారు. పంతులుగారు కూడా తీర్థ ప్రసాదాలు తీసుకుని, "ఇక నేను ఆ అమ్మవారి గుడికి వెళ్ళాలి. నన్ను బయలుదేరమంటారమ్మా" అని అడుగుతాడు. "ఉండండి పంతులుగారు" అంటూ బామ్మగారు నందిత చేత పంతులుగారికి సంభావన ఇప్పించి పంపిస్తుంది. "అమ్మవారిని దర్శించుకొని వచ్చి భోజనాలు చేస్తే మంచిది" అంటుంది బామ్మగారు. "సరే బామ్మ, త్వరగా బయలుదేరదాం" అని ఆనంది తొందర పెడుతుంటే, "కాలినడకన వెళ్ళాలా, కారులో వెళ్దామా" అని అడుగుతుంది శిరీష. "కారులో వెళ్ళాల్సిన అవసరం ఏమీ లేదులే. అమ్మవారి గుడి ఇక్కడికి దగ్గరే. కాలినడకన వెళ్ళొచ్చు" అని అంటుంది నందిత. "ఊరు ఎలా ఉంటుందో చూసినట్టు కూడా ఉంటుంది కదా, నడుచుకుంటూనే వెళ్దాము" అంటాడు చైతన్య. అందరూ గుడి దగ్గరికి వెళ్దామంటుంటే అమర్ మనసులో మాత్రం భయం కలుగుతూ ఉంటుంది. ముత్యాలని ఇల్లు చూసుకోమని చెప్పి అందరూ బయలుదేరతారు. అందరూ ముందు నడుస్తుంటే అమర్ చుట్టూ గమనిస్తూ కొన్ని అడుగుల దూరంలో వెనుకగా వస్తుంటాడు. ఆనంది అశ్విన్ చేయి పట్టుకుని నడుస్తూ, "ఊరు భలే ఉంది కదయమ్మా" అని అంటుంది. "చిన్నప్పుడు ఈ ఊరు మొత్తం నిన్ను పట్టుకొని తిప్పాను. అవి ఏవి నీకు గుర్తుకు రావడం లేదా" అని అడుగుతాడు అశ్విన్. "ఏమో, నాకు ఏమీ గుర్తుకు రావడం లేదు" అని అంటుంది. తన మాటలకి కాస్త బాధపడుతూ ముందుకు వెళ్తుంటే ఓ సందులో పిల్లలు క్రికెట్ ఆడుతుంటారు. అటువైపుగా చూడగానే చిన్నప్పుడు చేతినితో కలిసి క్రికెట్ ఆడటం గుర్తొస్తూ ఉంటుంది. చిన్ననాటి జ్ఞాపకాలు ఎవరికీ గుర్తులేవన్న బాధతో ఆనందితో కలిసి వెళ్తుంటాడు. వాళ్ళకంటే ముందు నందిత, బామ్మగారు వెళ్తుంటారు. అశ్విన్ వాళ్ళకంటే వెనక చైతన్య, శివంగి వస్తుంటారు. "కాళ్ళు నొప్పిలేస్తున్నాయా శివంగి? ఎత్తుకొని తీసుకెళ్ళమంటావా" అని అడుగుతాడు చైతన్య నవ్వుతూ. "ఈ ఎక్స్ట్రాలు చేశావంటే ఊరిలోనే పాతిపెడతాను" అని కోపంగా చెప్పి ఫాస్ట్‌గా ముందుకు వెళ్ళి బామ్మగారు నందితతో కలిసి వెళ్తుంటుంది. "పోవే బోడిదాన" అని చైతన్య తిట్టుకుంటూ వస్తుంటే అశ్విన్ చూసిన సందు వైపే చైతన్య కూడా చూసి అక్కడ పిల్లలు క్రికెట్ ఆడటం చూస్తూ చిన్నప్పుడు ఆలాపనగా అక్కడ క్రికెట్ ఆడటం గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. "ఇక్కడ నేను కూడా చిన్నప్పుడు ఆడినట్టుగా గుర్తు వస్తుందే. నాకొక క్లోజ్ ఫ్రెండ్ ఉండేవాడు" అని ఆ రూపాన్ని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆ రూపం చైతన్యకి తొందరగా బుర్రలోకి వెళ్ళటం లేదు. అందరూ ముందుకు వెళ్తుంటే బామ్మగారు ఆగిపోయి అక్కడే ఉన్న చేతిని చూస్తూ, "నువ్వేంటి అక్కడే ఉండిపోయావు" అని అడుగుతుంది. "వస్తున్నాను బామ్మ" అంటూ చైతన్య ముందుకు వెళ్తుంటే అమర్ ముందు వెళ్తున్న కుటుంబ సభ్యులందర్నీ కనిపెట్టుకుంటూ వెనక కవచంలా వస్తుంటాడు. అందరూ గుడి దగ్గరికి చేరేసరికి
అక్కడ జనాల రద్దీ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అమ్మో! ఈ జనాల్లో నేను తప్పిపోతానేమో యమా! నన్ను గట్టిగా పట్టుకో అంటుంది ఆనంది అశ్విన్ చేయి పట్టుకుంటూ. నువ్వు తప్పిపోయినా మీ మావయ్య నిన్ను వెతికి మరీ నాకు తీసుకొచ్చి అంటకడతాడులే గాని పద అంటూ అశ్విన్ ఆనంది చేయి పట్టుకొని అందరితో కలిసి వెళ్తుంటే ఆ జనాల్లో ఆనంది వెనుక నుంచి నెత్తికి ముసుగు కప్పుకున్న ఒక రౌడీ కత్తి తీసుకొని ఆనందిని పొడవబోతుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆ తర్వాత ఏం జరగనుంది? ఈ ప్రమాదం నుండి అమర్ కోడల్ని కాపాడుకోగలుగుతాడా? ఇంటికి వచ్చింది శశాంక్ అని తెలుసుకుంటాడా? ఈ ఊరిలో అమర్ కుటుంబాన్ని కాపాడుకోటానికి కవచంలా మారిపోయి ఎలాంటి ప్రమాదంలో పడబోతున్నాడు? అందరి జంటల మధ్య సరదా సన్నివేశాలతో పాటు ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో సాగే వీడియోస్‌ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్‌ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.